చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక చిన్న మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేమిటంటే దయ కలిగి ఉండుట. ఎవరు ఎవరి ఎడల దయ కలిగి ఉన్నారు? మరి సౌలు రాజుగా దావీదుకు ముందు పనిచేశాడు. అయితే తన కుమారుడైనటువంటి యోనాతానుతో దావీదు స్నేహితుడిగా ఉన్నాడు. మరి యుద్ధం జరిగినప్పుడు యోనాతాను యొక్క కుమారుడిని ఎత్తుకొని వెళుతూ ఉన్నప్పుడు 5 సంవత్సరాల వయసులో క్రింద పడి 2 కాళ్ళు కుంటివిగా మార్చబడినవి. ఆ విషయాన్ని కూడా మనం 4వ అధ్యాయంలో చూస్తాం. 2వ సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. అంటే ఈ యొక్క దయ కలిగినటువంటి పరిణామం మనం గమనించగలిగినట్లయితే దయాళుత్వము, దయ అనేటటువంటిది ఆత్మఫలానికి సంబంధించినటువంటిది. ఏమండి? ఆత్మఫలానికి సంబంధించినటువంటిది. అంటే దయ ప్రేమకు నిదర్శనం. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే 1 కొరింథీ 13:4 ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించదు. చాలండి. ఎవరి ఎడల ఎవరు ప్రేమ కలిగి ఉన్నారు, ఎవరి ఎడల ఎవరు దేవుని యొక్క ప్రేమను కలిగి ఉన్నారు అని మనం ఇక్కడ గమనించగలిగినట్లయితే దావీదు యోనాతాను ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు. యోనాతాను కుమారులకు పోయినటువంటి ఆస్తి అంతటిని ఇచ్చి తిరిగి రాజుగారి భోజనపు బల్ల మీద భోజనం చేసేటటువంటి ఆధిక్యత మరి యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెతునకు దేవుడు ఇక్కడ కలుగ చేశాడు. అంతేకాకుండా మరి ఇక్కడ మనము ఆ దయ అనేటటువంటిది ఏ విధమైనటువంటి ఉదాహరణకి సాదృశ్యంగా కనిపిస్తా ఉన్నదంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం ప్రకారంగా మనము గమనించగలిగినట్లయితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం ఒకని ఎడల ఒకరు దయ కలిగి కరుణా హృదయులై క్షమాపణ గుణము. ఇప్పుడు ఇక్కడ ఎవరు ఎవరిని క్షమించారు, ఎవరు ఎవరిని ప్రేమించారు? సౌలు దావీదు ఎడల పగపోని. మరి దావీదుని ఏం చేయాలనుకున్నాడు సౌలు? చెప్పండి, అందరూ తెలిసిందే, ఇది కొత్తదే కాదు. చంపాలనుకున్నాడు.